ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పూర్వ ప్రైమ్ మినిస్టర్ ప్రజెంట్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇతని ఒక కన్ను కంప్లీట్గా బ్లైండ్ అయిపోయింది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం 85% ఐ సైట్ లాస్ అయ్యింది. అయితే ఇతని కళ్ళు సరిచేయడానికి ప్రజెంట్ అక్కడి గవర్నమెంట్ డాక్టర్ని కూడా అరేంజ్ చేయట్లేదు. ఇతన్ని చనిపోవాలి అనే ఉద్దేశంతో అలాగే వదిలేశారు. అయితే ఈ ఇమ్రాన్ ఖాన్ని ఎందుకు జైల్లో పెట్టారు? తను చేసిన మిస్టేక్ ఏంటి? షాబాజ్ షరీఫ్ అండ్ ఆసిమ్ మునీర్ ఎందుకు ఇమ్రాన్ ఖాన్ని ఎలిమినేట్ చేయాలి అని చూస్తున్నారు? పాకిస్తాన్కి 1992లో క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన నేషనల్ హీరోని ఎందుకు జైల్లో పెట్టి ఇంతగా టార్చర్ చేస్తున్నారు? ఈ విషయాల్నే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఇమ్రాన్ ఖాన్కి 78 సంవత్సరాలు. 1952లో పాకిస్తాన్లోని లాహోర్లో పుట్టాడు. ఇతను తన ఎడ్యుకేషన్ని లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాడు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. ఇతను 1992లో వరల్డ్ కప్ కూడా సాధించాడు. క్రికెట్ కారణంగా ఇతను పాకిస్తాన్లో చాలా ఫేమస్, మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దాన్ని చూసే ఇతను 1996లో ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. దాని పేరే PTI, పాకిస్తాన్ తెహరీకే ఈ ఇన్సాఫ్. అప్పటి నుంచి ఇతను పాకిస్తాన్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. చివరికి 2018లో 270 సీట్లకు 116 సీట్లు గెలిచి పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ ఇమ్రాన్ ఖాన్ గొప్ప లీడర్ ఏమీ కాదు. ఇతను కూడా పాకిస్తాన్లోని మిగతా లీడర్స్ లాగా యాంటీ ఇండియా పనులు చేసేవాడు. పాకిస్తాన్ PMగా ఎవరు వచ్చినా వాళ్ళ బుద్ధి ఒకేలా ఉంటుంది. వీళ్లకు ఇండియా పట్ల, హిందువుల పట్ల విపరీతమైన హేట్ ఉంటుంది. అది ఎన్నటికీ మారదు. పాకిస్తాన్ అనే దేశం కంప్లీట్గా సర్వనాశనం అయ్యేంత వరకు వాళ్ళు ఇలాగే ఉంటారు, మనల్ని హేట్ చేస్తూనే ఉంటారు. అయితే ఏప్రిల్ 9, 2022లో నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకువచ్చి ఇమ్రాన్ ఖాన్ని, అతని గవర్నమెంట్ని తొలగించేశారు. పాకిస్తాన్ హిస్టరీ ఏమిటంటే ఇప్పటి వరకు ఆ దేశంలో ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా తన పదవీ కాలాన్ని పూర్తిగా కంప్లీట్ చేయలేదు. పదవీ కాలం పూర్తి కాకముందే అక్కడ మేజర్గా మిలిటరీ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది, లేదా ఈ విధంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకువచ్చి PMని రిమూవ్ చేసేస్తారు. 2022లో ఇతని పవర్ నుంచి తొలగించిన వెంటనే ఇతని పైన అరెస్టులు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇతను ఫారెన్ డెలిగేట్స్ ఇచ్చిన గిఫ్ట్స్ని అమ్ముకున్నాడు అనే కారణంతో 3 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. ఆ తర్వాత ఒక ల్యాండ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి 600 కోట్ల రూపాయల కరప్షన్ చేశాడు అనే ఆరోపణ కూడా ఉంది. దాంతోపాటు అతి ముఖ్యమైనది, ఇతను పాకిస్తాన్కి, అమెరికాకు మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ పబ్లిక్ చేశాడు. దాని కారణంగా 10 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. మొత్తంగా ఇతను 2023 ఏప్రిల్ నుంచి జైల్లోనే ఉన్నాడు. 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది కాబట్టి ఇతను 2037 వరకు జైల్లోనే ఉంటాడు, ఒకవేళ బతికి ఉంటే. ఇప్పుడు అందరి మైండ్లో వచ్చే మేజర్ క్వశ్చన్ ఏమిటంటే ఇతన్ని ప్రధానమంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించేశారు, ఇతను చేసిన తప్పేంటి అని. ఈ ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్నప్పుడు తన లాస్ట్ ఫ్యూ డేస్లో ఇతను కంటిన్యూగా ఇండియాను పొగిడేవాడు. ఇండియా పర్ఫెక్ట్గా డిప్లొమసీ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళకు నచ్చిన దగ్గర ఆయిల్ని కొంటారు. ఆ దేశాన్ని ఎవరు డిక్టేట్ చేయలేరు. వాళ్ళు రష్యాతో క్లోజ్గా ఉంటారు, అమెరికాతో కూడా క్లోజ్గా ఉంటారు. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే మనం ప్రతిసారి ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటున్నాము. మనం IMF ఇచ్చే డబ్బులపైన ఆధారపడి బతుకుతున్నాము. పేరుకి పాకిస్తాన్లో ప్రభుత్వం ఉంది, కానీ ఫ్రీడమ్ లేదు అని బాధపడేవాడు. ఇండియాను పదే పదే పొగిడేవాడు. పాకిస్తాన్ మ్యాప్ చూడడానికి ఇదిగో ఈ విధంగా కూర్చున్న కుక్కలాగా ఉంటుంది. ఎందుకో తెలియదు, పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ అక్కడి లీడర్లు దీన్ని సీరియస్గా తీసుకొని ప్రపంచ దేశాల ముందు వీళ్ళు నిజంగానే కుక్కలాగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని రోజులు చైనా చెప్పు చేతల్లో ఉంటారు, ఇంకొన్ని రోజులు అమెరికా చెప్పు చేతల్లో ఉంటారు. అయితే ఇమ్రాన్ ఖాన్కి ఇది నచ్చలేదు. అందుకే ఇతను రష్యాతో మన ఇండియా లాగా రిలేషన్స్ పెట్టుకోవాలి, ఇండియా కొంటున్నట్టుగా మనం కూడా రష్యా నుంచి తక్కువ ప్రైస్కి ఆయిల్ కొనాలి అనుకున్నాడు. కానీ అమెరికాకు ఈ విషయం నచ్చలేదు. అమెరికా ఎన్నటికీ పాకిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీగా మారాలి అనుకోదు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి అనుకుంటుంది. అందుకే ఎప్పటి నుంచైతే ఈ ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆ విషయం నచ్చక అప్పుడు పవర్లో ఉన్న బైడెన్ గవర్నమెంట్ ఇమ్రాన్ ఖాన్ పని పట్టాల్సిందిగా డొనాల్డ్ లూని అప్పగించింది.
ఈ డోనాల్డ్ ఎవరు అంటే అమెరికా తరపున సెంట్రల్ ఏషియా దేశాలన్నింటినీ మానిటర్ చేసే పర్సన్. అయితే ఇతను ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్కి అపోజిట్గా ఉన్న షాబాజ్ షరీఫ్తో చేతులు కలిపి అతడికి కావలసినంత డబ్బులు ఇచ్చి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన లీడర్లను కొనేశాడు. దీనికి పాకిస్తాన్ మిలిటరీ లీడర్ అయిన ఆసిమ్ మునీర్ కూడా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఈ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రజల్ని అక్కడి మిలిటరీకి అగెన్స్ట్గా రెచ్చగొడుతున్నాడు. అయితే ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ అబద్ధాలు ఏమీ చెప్పట్లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఎలా అక్కడి ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టి దేశాన్ని రూల్ చేస్తుందో ఈ ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. మీరు నమ్మరు, పాకిస్తాన్ మిలిటరీ ఆ దేశంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంది. ఉదాహరణకి రియల్ ఎస్టేట్, రీటైల్ బిజినెస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ సబ్బులు అమ్మడం, టూత్పేస్ట్లు అమ్మడం లాంటి బిజినెస్ని కూడా అక్కడి మిలిటరీ చేస్తుంది. ఒక దేశ మిలిటరీ పనేంటి? దేశాన్ని శత్రువుల నుంచి కాపాడడం. కానీ పాకిస్తాన్ మిలిటరీ అలా కాదు. వాళ్ళు ఎంత వీలైతే అంతగా సొంత దేశాన్ని దోచుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ని కాపాడడం కాదు, వీళ్ళే ఇతర దేశాలకు విలన్స్గా మారుతున్నారు. పాకిస్తాన్ మిలిటరీ ఉగ్రవాదులతో కలిసి మన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ ఇంకా ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే ఇతన్ని తొలగించడంలో పాకిస్తాన్ మిలిటరీ కూడా అమెరికాతో చేతులు కలిపింది. షాబాజ్ షరీఫ్ అమెరికా సపోర్ట్తో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మెంబర్స్ని డబ్బులు పెట్టి కొనేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకువచ్చాడు. అందులో ఇమ్రాన్ ఖాన్కి మెజారిటీ రాకపోవడంతో అతను పదవి నుంచి తొలగిపోవాల్సి వచ్చింది. ఇతన్ని ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగించిన వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్లు, కేసులు స్టార్ట్ చేశారు. 1, ఇతను ప్రజల్ని మిలిటరీకి అగెన్స్ట్గా రెచ్చగొట్టాడు. 2, ఇతను విదేశాలకు వెళ్ళినప్పుడు ఫారెన్ లీడర్లు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటినీ అమ్ముకున్నాడు. 3, ఇతను ఒక అతిపెద్ద ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపి 600 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఈ నేరాల కారణంగా ఇతనికి దాదాపు 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇతను చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న అగ్రిమెంట్ డీటెయిల్స్ అన్నిటినీ బయటకు రివీల్ చేశాడు. ఆ అగ్రిమెంట్లో అమెరికా పాకిస్తాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, తమ చెప్పు కింద ఎలా ఉంచుకుంటుందో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇలా సీక్రెట్ డీటెయిల్స్ని నువ్వు బయట పెడతావా అని ఆసిమ్ మునీర్ ఈ ఇమ్రాన్ ఖాన్కి మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష విధించాడు. 2023 నుంచి ఇతను జైల్లోనే ఉన్నాడు. ఒక 2 నెలల క్రితం ఇమ్రాన్ ఖాన్ జైల్లో చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇతను చావలేదు, బతికే ఉన్నాడు అని చెప్పింది. బతికే ఉన్నాడు, కానీ అతని పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఇతని వయసు 78 సంవత్సరాలు. అండ్ జైల్లో ఇతనికి బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయలేదు. షాబాజ్ షరీఫ్ అండ్ ఆసిమ్ మునీర్ ఈ ఇమ్రాన్ ఖాన్ని ఎలిమినేట్ చేయాలి అని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇతన్ని లేపేసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ సపోర్టర్లు ఇతన్ని విడుదల చేయాల్సిందిగా దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇమ్రాన్ ఖాన్ పైన కక్షపూరితంగా కేసులు పెట్టి జైలు శిక్ష విధించారు. ఇతన్ని వదిలేయాల్సిందిగా అతిపెద్ద గ్రూప్ ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్లను ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తున్నారు అంటే ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్ళు. బై ద వే, నేను మీకు ఇమ్రాన్ ఖాన్ ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదూ. ఇమ్రాన్ ఖాన్కి 2 భార్యలు. మొదటి భార్య పేరు జమీమా, రెండవ భార్య పేరు బూష్రా. ఈ రెండవ భార్య చెప్పడంతోనే ఇతను విదేశీ లీడర్లు ఇచ్చిన గిఫ్ట్లను అమ్మడం మొదలుపెట్టాడు. చివరికి ఇరుక్కుపోయాడు. ఇతనికి 2 కొడుకులు. ఒకడి పేరు కాసిం, ఇంకోటి పేరు సులేమాన్. వీళ్ళిద్దరూ ఇప్పుడు యూకేలో ఉంటున్నారు. అయితే వీళ్ళు తమ తండ్రిని కాపాడడానికి పాకిస్తాన్కి వచ్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ని ప్రజెంట్ రూల్ చేస్తుంది ఆసిమ్ మునీర్. ఇతను వీళ్లకు వీసా ఇవ్వట్లేదు. అండ్ ఇమ్రాన్ ఖాన్కి మొత్తం 4 చెల్లెళ్ళు. అందులో 2 ఇప్పుడు చాలా యాక్టివ్గా ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరపున అతన్ని జైలు నుంచి విడిపించేందుకు పెద్ద ఎత్తున ప్రొటెస్టులు ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూసి నాకు అనిపించిన విషయం ఏమిటంటే ఈ ఇమ్రాన్ ఖాన్ చేసిన అతిపెద్ద తప్పు ఇతను లేని సమయంలో పార్టీని లీడ్ చేసే ఒక సరైన వారసుని తయారు చేయకపోవడం. ఇతన్ని జైల్లో వేసిన వెంటనే అతని పార్టీ మొత్తం వీక్ అయిపోయింది. ఒక ప్రాపర్ వారసుడు లేకపోవడంతో పార్టీ నాయకులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ కొడుకులు యూకేలో ఉన్నారు. వాళ్ళను పాకిస్తాన్కి రాకుండా ఆసిమ్ మునీర్ ఆపేశాడు. ఇప్పుడు కేవలం ఇతని చెల్లెళ్ళు మాత్రమే ఇతన్ని జైలు నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వీళ్ళతో పాటు పాకిస్తాన్లో ఒక రాష్ట్రం ఉంది, అదే కేపీకే, ఖైబర్ పఖ్తుంఖ్వా.
అక్కడి ముఖ్యమంత్రి పేరు సోహెల్ ఆఫ్రిది. ఇతను కూడా భారీ ఎత్తున ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద ర్యాలీ చేస్తున్నాడు. వీళ్ళు ఇలా రోడ్లపైన ప్రొటెస్ట్ చేస్తుంటే ఈ చిల్లరగాడు మీకు గుర్తున్నాడా? వీడి పేరు మొహసిన్ నఖ్వీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, అలాగే ఆ దేశంలో కేంద్ర మంత్రి కూడా. వీడిప్పుడు చెప్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ని జైలు నుంచి బయటకు తీసేది లేదు, ఎక్స్ట్రాలు చేస్తే మిమ్మల్ని కూడా జైల్లో వేస్తాము అని ఇమ్రాన్ ఖాన్ చెల్లెల్ని బెదిరిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి ప్రజల్లో ఎప్పుడూ లేనంతగా సపోర్ట్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి అందుతుంది. మరి ఈసారైనా ఇమ్రాన్ ఖాన్ని ప్రభుత్వం పైన ఫోర్స్ పెట్టి రిలీజ్ చేయిస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. అలాగే ఇమ్రాన్ ఖాన్కి జైల్లో తగిన మర్యాదలు ఇవ్వాలి అండ్ డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ అతనికి డాక్టర్ ట్రీట్మెంట్ కూడా అందించాలి అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ అండ్ మోస్ట్ ఫేమస్ 14 మంది క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. అందులో ఆస్ట్రేలియాకు చెందిన 6 కెప్టెన్లు, ఇంగ్లాండ్కు చెందిన 4 అండ్ మన ఇండియాకు చెందిన 2 కెప్టెన్లు ఉన్నారు. వారే సునీల్ గవాస్కర్ అండ్ కపిల్ దేవ్. వీళ్ళంతా తమ ఫెలో క్రికెటర్కి సపోర్ట్ని అందించారు. మరి ఇప్పుడైనా పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ ఇమ్రాన్ ఖాన్ని జైలు నుంచి రిలీజ్ చేయకున్నా అట్లీస్ట్ ప్రాపర్ ఫెసిలిటీ, డాక్టర్ ట్రీట్మెంట్ అందిస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఈ ఇమ్రాన్ ఖాన్ని బయటకు రిలీజ్ చేసినా చేయకున్నా మన ఇండియాకు పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే వీడు కూడా యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాడి. ఈ వీడియో ఉద్దేశం ఏమిటంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఇలాంటి డ్రామా జరుగుతుంది అని మీకు చెప్పడం. అండ్ ఈ డ్రామా మన ఇండియాను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక రకంగా ఇది ఇండియాకు మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం చాలా వరస్ట్ కండిషన్లో ఉంది. ఒకవైపు ఇండియాతో వీళ్ళు గొడవ పడుతున్నారు, మరోవైపు తమ దేశంలో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మిలిటరీని వేటాడి మరీ లేపేస్తుంది. పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఇంటర్నల్ పరిస్థితులు చూస్తే ఎకానమీ వరస్ట్గా ఉంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడూ లేని విధంగా తారా స్థాయిలో ఉంది. ప్రజలకు తినడానికి సరైన తిండి దొరకట్లేదు. ఇలా ఏ విధంగా చూసినా పాకిస్తాన్ వినాశనానికి చాలా దగ్గరగా ఉంది. ప్రజెంట్ మనం పాకిస్తాన్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వదిలేస్తే కొన్ని రోజుల్లోనే ఆ దేశం ముక్కలు కాబోతుంది. దేశంలో పరిస్థితి ఇంత వరస్ట్గా ఉన్నా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్కి పొగరు మాత్రం తగ్గలేదు. వీడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, పేరు ఖ్వాజా ఆసిఫ్. ఈ చిల్లరగాడికి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. వీడు అనేక సార్లు టీవీ ఇంటర్వ్యూలో సొంత దేశాన్ని అవమానించేలా మాట్లాడాడు. అండ్ ఇప్పుడు చెప్తున్నాడు ఇండియాతో మాకు యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు. ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రెండూ ఒకే మాట పైన ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి మా పైన దాడి చేయాలని చూస్తున్నారు. కాబట్టి మేము ఒకేసారి ఒకవైపు ఢిల్లీ, మరోవైపు కాబూల్ పైన దాడి చేస్తామని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. పాకిస్తాన్కి అంత సీన్ ఉందా అంటే 100% లేదు. వీళ్ళను అడ్వాన్స్ వెపన్, ఫైటర్ జెట్స్, అసలు ఎయిర్ ఫోర్స్ ఏమాత్రం లేని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే ముప్పు తిప్పలు పెడుతున్నారు. అలాంటిది ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ మిలిటరీ ఒక్క రోజు కూడా నిలవదు. ఈ విషయం వీళ్లకు తెలుసు. బట్ స్టిల్ వీళ్ళ బలుపు మాటలు మాత్రం తగ్గవు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మన ఇండియాతో యుద్ధం చేయాలి అంటున్నాడు, మన దేశాన్ని రెచ్చగొడుతున్నాడు. మనం యుద్ధానికి దిగాలా లేదా కొన్ని రోజులు పాకిస్తాన్ని అలా వదిలేస్తే దానికదే అంతమైపోతుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.